This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తుని గాంధీ సత్రం ధర్మకర్తల మండలి నియామకం. యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపిన రథ సారథులు. రామన్నపాలెం అగ్ని బాధితులను పరామర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. ఫలించిన కోటనందూరు ప్రజల జలాభిషేకాలు. సాయంత్రం కల్లా జడివార్. నిరాడంబరంగా అశోక్ బాబు జన్మదిన వేడుకలు. కూటమి నేతల ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్. గెలుపే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన కూటమి శ్రేణులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య నామినేట్ పదవుల పందేరంలో సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పార్టీ పదవులకు సమబుజ్జీవులను ఎంపిక, సామాజిక సమతుల్యం పాటిస్తున్నారు. తాజాగా తుని గాంధీ సత్రం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కుండల రామకృష్ణకు అవకాశం కల్పించిన దివ్య నెల్లపూడి బ్రహ్మాజీ, దంతులూరి వెంకట శివరామకృష్ణరాజు, కోడూరు శివ సురేషు, నూకల రమేషు, ఆడారి పద్మావతి, కాకాడ చిన్నారి, గెడ్డమూరి సుభాషిని, చల్లపల్లి లక్ష్మీలను సభ్యులుగా నియమించారు. ఇవాళ స్థానిక తుని కూటమి కార్యాలయం వద్ద గాంధీ సత్రం పాలక వర్గానికి ఎంపికైన సభ్యులను కూటమి నేతలు అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుండల రామకృష్ణ, సభ్యులు ప్రభుత్వ విప్ యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. గాంధీ సత్రం చైర్మన్ పదవిని మా మెంబర్స్ అందరికీ ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి మరియు మా ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి, యనమల రాజేష్ గారికి, వీళ్ళందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి చెడ్డపేరు రాకుండా, పార్టీకి చెడ్డపేరు రాకుండా పెద్దలందరూ చెప్పినట్లుగా మేమందరం వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తునిపట్నం గాంధీ సత్ర పాలకవర్గ సభ్యులుగా ఎంపిక చేసిన శ్రీ యనమల రామకృష్ణ గారికి, తుని శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ యనమల దివ్య గారికి, ఈ భాగంగా అశోక్ గారికి, రాజా అశోక్ గారికి, ఇలియన్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాంధీ సత్ర కమిటీ స్థాపన దగ్గర నుంచి తన అభివృద్ధికి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్టీలో అందించిన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు భవిష్యత్తులో గాంధీ సత్రంని మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తుంది. ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ఈ సభాముఖంగా అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా అభినందనలు తెలిపిన వాళ్ళకి నా నమస్కారం. కూటమి ప్రభుత్వం తరఫున తుని గాంధీ సత్రం పాలక మండల ఎన్నికైన సందర్భంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే మా యనమల దివ్య గారికి, నా తోటి జనసేన పార్టీ నియోజకవర్గ చోటిశెట్టి సమన్వయ గారి చోటిశెట్టి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ పదవి నాకు జనసేన పార్టీ తరఫున గుర్తించి ఇచ్చినందుకు మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాంధీ సత్వం అభివృద్ధికి కృషి చేస్తామనేసి పాలక మండల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో గాంధీ సత్రం పాలక మండలి సభ్యునిగా నియమించడం జరిగింది.
గాంధీ సత్రం అభివృద్ధి గురించి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మన మల్టిపుల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో, అలాగే ప్రభుత్వమైన మన శాసన సభ్యురాలు యనమల దివ్య గారి ఆశీస్సులతో మన గాంధీ సత్రం పాలక మండలిలో ఒక నెంబర్గా కల్పించారు. వారికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నా పాలక మండలి అందరితో కూడా సహకరిస్తూ వారికి ఇప్పుడు చెడ్డ పేరు రాకుండా కూడా మేము చూసుకుని సర్వదంగా మేడం గారికి అలాగే రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. రామకృష్ణ గారికి, శ్రీమతి ఎమ్మెల్యే దివ్య గారికి నా కృతజ్ఞతలు. గాంధీ సత్ర నెమ్మదిగా నన్ను ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా మల్ల గణేష్ అన్నయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృష్ణ గారికి, గోరినీరు దివ్య మేడం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యురాలుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు గాంధీ సత్రం పాలకవర్గం కమిటీ ఏర్పడడం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళందరూ ఈరోజు శుభాకాంక్షలు తెలపడానికి కార్యాలయానికి వచ్చి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి దివ్య మేడం గారి ఆశీస్సులతో ఒక చక్కటి పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. మరి దానికి అధ్యక్షులు రామకృష్ణ గారు వాళ్ళ పాలకవర్గం కూడా రానున్న రోజుల్లో గాంధీ సత్రం అనేది ఎంతో ఒక చరిత్ర కలిగిన సత్రం అది. దానికి రానున్న రోజుల్లో కూడా ఆదాయం వచ్చే విధంగా, సత్రానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా పాలకవర్గం కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులైన మన యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో దివ్యమ్మ గారు ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ఆశీస్సులతో అన్ని పాలక వర్గాలకి కమిటీ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంధీ సత్రాన్ని కూడా పాలక కమిటీ సభ్యులను ఏర్పాటు జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ కలిసి వాళ్ళకి ఇంతటి అవకాశాలు ఇచ్చిన గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే మన దివ్యమ్మ గారికి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే నిన్న గాంధీ సత్రానికి కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మందికి ఉన్నత పదవులు ఇచ్చారు. అలాగే గాంధీ సత్రానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ కమిటీ మెంబర్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చాలా శుభదినం అండి బీసీలకి. ఎందుకంటే బీసీలకి అత్యధిక పెద్దపీట వేసి మన గాంధీ సత్రానికి చైర్మన్గా మా కుండల రామకృష్ణ గారు పెదబాబు గారిని, అలాగే యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి నీళ్ళపూడి బ్రహ్మాజీ గారిని నంబర్గాను, అలాగే ఆడారి పద్మావతి గారిని గౌర కమ్యూనిటీకి చెందినటువంటి వారిని కూడా ఈ యొక్క సత్ర పాలకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఒక ప్రత్యేకం ఉన్నట్టయితే ఈరోజు 7/8/1990 వింజేశ్వరి ప్రసాద్ మండల్ అనే వ్యక్తి సామాజికంగా, తర్వాత విద్యాపరంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఒక మండల కమిషన్ వేయడం, ఆ మండల కమిషను 1978లో మొరార్జీ దేశాయికి ఇవ్వడం, ఆ మొరార్జీ దేశాయి వారు పట్టించుకోకపోవడంతో ఇందిరాగాంధీ గారికి, ఆ తర్వాత ఈపీ సింగ్ గారికి ఇచ్చినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్లో 1990 ఆగస్టు 7 ఇదే రోజుని బయటపెట్టడం జరిగింది. అలాగే అది పార్లమెంట్లో పెట్టి పాస్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా శుభదినం. ఈరోజు మా బీసీలు కూడా ఒక విజయంగా భావిస్తున్నాము మేము. ఇంతవరకు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలు వెనకబాటు ఉండడం అనేది ఒక ఆనవాయితీగా తయారైంది. ఇప్పుడిప్పుడే మేము బీసీలకు మంచి హోదా కలిగిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున టీడీపీ అధ్యక్షులుగా, పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే మరి స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా సత్యకుమార్ యాదవ్ గారిని, అలాగే మన పార్థసారథి గారిని ఇలాగా బీసీలకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే 56% ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఏ పార్టీ నెగ్గాలన్నా బీసీల ఓటకు లేకుండా ఏ పార్టీ నెగ్గదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి బీసీలకి ఇంతవరకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రామకృష్ణ గారు, అలాగే మా జీవం గారు వాళ్ళు గుర్తించి మన వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో
వారు మా పాలకవర్గంలో మా రామకృష్ణ గారిని అధ్యక్ష స్థానంలోనూ మా విశ్వబ్రహ్మ కమ్యూనిటీ గారి బ్రహ్మాజీ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మన మార్కెట్ రమేష్ గారిని, అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా బీసీని ఇవ్వడం జరిగింది. అన్ని పాలక వర్గాల్లో కూడా బీసీని ఇస్తూ బీసీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మన రామకృష్ణ గారు దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజులు కూడా మరి మోదీ గారు ఈరోజు కులగణన చేపట్టమని చెప్పడం జరిగింది. రేపు 2027లో ఆ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ బీసీల మీద ఫోకస్ అవుతుందని చెప్పి తెలుస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా 42% ఇవ్వని చెప్పేసి వారు కూడా కోరుతున్నారు. అన్ని చోట్ల అలాగే ఆర్ కృష్ణయ్య గారు 50% బిల్లు పెట్టమని చెప్పేసి, అలాగే ఫ్యాషన్ శంకర్ గారు, అలాగే ఎవరు పడితే వాళ్ళు బీసీల గురించి పోరాడుతున్నారు. బీసీ పోరాటం బాగా ఉధృతం అవుతుంది. రాబోయే రోజుల్లో 2020 నాటికి కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. అప్పుడు స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎన్ని స్థానాలు ఇవ్వాలనే జనాభా దామాస ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సభాముఖం తెలుస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా రామకృష్ణ గారికి, మా జీవే మేడం గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ బీసీ ఐక్యవేదిక ద్వారా జై బీసీ. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం రామన్నపాలెం అగ్ని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రంపచోడవరం ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అగ్ని బాధితులను పరామర్శించిన ఆమె నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇది వస్తే తప్ప ఒక ఎల్ఐసీలు ఉన్నాయేమన్నా ఏం లేవు. నీ పెన్షన్ వస్తే అది బాగా డబ్బులు ఎంత అయిపోయినాయి తెచ్చించిన పడండ్రా ఎక్కేసేపు పోతారా వాళ్ళు వెళ్ళిపోయాక. కాకినాడ జిల్లా తుని మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబు జన్మదిన వేడుకలు కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య నిరాడంబరంగా జరిగాయి. అశోక్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక కూటమి కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు సెలబ్రేట్ చేశారు. టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్లు కుచ్చెర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, దంతులూరి శ్రీనివాసరాజు, దండెం నాగు తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈరోజు తుని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గారు జన్మదినం పురస్కరించుకొని కూటమి నాయకుల ఆధ్వర్యంలో తునిపట్న కూటమి కార్యాలయంలో వారి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దీంట్లో పట్న పార్టీ అధ్యక్షులు కుస్మన్ శోభారాణి గారు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి గారు, పార్టీ జనరల్ సెక్రటరీ సూరంపూడి శేఖర్ గారు మరియు నూతనంగా పాలకవర్గం ఏర్పడినటువంటి గాంధీ సత్రం చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆ యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిపారు. మరి ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా ఎంతో సేవా కార్యక్రమాలు తుని నియోజకవర్గానికి చేయాలని చెప్పి ఈ సభాంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైన అశోక్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యకర్తలందరూ అభిమానులందరూ కలిసి కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఆయన ఎప్పుడు నుండి నీరోళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, రాజకీయంగా చాలా ఎత్తడికి వెళ్ళిన వాళ్ళు అశోక్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ జన్మదిన శుభాకాంక్షల కారణంగా తుని పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాజీ సభ్యుడు రాజా అశోక్ బాబు గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగిందండి. ఈరోజు తుని పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన తునికి ఎన్నో ఉన్నత సేవలు చేశారు. ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నవరం దేవస్థానంలో కనకదుర్గ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకుడు ఒకరు తన ఏజెన్సీ కింద పనిచేసే కార్మికులకు మార్చి నెల నుండి ఈపీఎఫ్ నిధులు వేయకుండా వేసినట్లుగా ఫేక్ చలానాలు అధికారులకు చూపించి మోసం చేసిన ఘటనపై ఈవో సుబ్బారావు సదరు నిర్వాహకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు దేవాదాయ కమిషనర్ శాఖ పరంగా ఆర్జేసీ త్రినాథరావును విచారణ అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో త్రినాథరావు బుధవారం రాత్రి కొండపైన ఈవో సుబ్బారావు సమక్షంలో సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు పిలిచి విచారణ చేపట్టారు. ఈపీఎఫ్ నిధులు కార్మికులకు వేయకుండా ఫేక్ చలానాలు ఎందుకు ఇచ్చారని నిర్వాహకులను, దీనిపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంబంధిత అధికారుల నుండి వివరాలు రాబట్టారు. మండపంలో ఎలా కాంబోలు వచ్చి తీసేది ఎలా నిలబడినా మండపంలో ఎలా కాంబోలు వచ్చి తీసేది
తొలకరి ఆరంభ శూరత్వం చూపింది. అన్నదాతలు ఆకుమళ్లు వేసి అక్కడక్కడ వరి నాట్లు కూడా వేశారు. అయితే అందును దాటుతున్న వర్ణదేవుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వర్షాభావంతో రైతాంగం తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కోట్నందూరు గ్రామస్తులంతా ఒక్కటే వర్ణజపం చేశారు. గ్రామంలోని దేవతామూర్తుల విగ్రహాలకు జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేశారు. ఆధ్యాత్మికవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వెలగా వెంకటకృష్ణారావు, పంపనమైన శివనారాయణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన గ్రామ ఆడపడుచులు మగాళ్ళు ఊరంతా ఏకమయ్యి మా ఊళ్ళోనూ గ్రామ దేవతలందరికీ కూడా నీరు పోసి ఎంతో ఉత్సాహంగా తాడిపేట సంబరాలు, భజనలు, బ్యాండ్లు ఎంతో ఉత్సాహంగా చేసి మేము సంబరాగ్రంగా వర్షం కోరుకుంటున్నాము. మీరంతా కూడా మా దేవతలందరూ కూడా నేను ఎంతో పాదభిషేకాలు చేసి వర్షం కోసం కోరుకుంటున్నాం. అందుకు భగవంతుడు మాకు వర్షం కురిపించాలని నేను కోరుకుంటున్నాం. ఊరంతా ఏకమై వర్షాన్ని కోరుతూ పంటలు కొంచెం ఎండు చూపుతున్నాయి కాబట్టి ఈ రోజు తొందరగా వర్షాలు పడాలని చెప్పి కోటనందూరు గ్రామం అంతా ఏకమై ఈ రోజు విఘ్నేశ్వరుడికి, వినాయకుడికి, మా ఆరాధ్య దైవం వినాయకుడికి నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే పాలతో కూడా అభిషేకం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంతో ఈ రోజు వర్షాన్ని కోరుతూ వినాయకుడికి, అలాగే దుర్గామాతకు, శ్రీకృష్ణుడికి, అలాగే లక్ష్మీదేవికి, అలాగే సాయిబాబాకు, అలాగే శ్రీ సీతారామచంద్రమూర్తికి, శివుడికి, భోగలింగేశ్వర స్వామికి, అలాగే ఆంజనేయ స్వామికి, అలాగే నూకాల తల్లికి, అలాగే దుర్గామాతకు అందరికీ కూడా ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి మా అందరి ప్రజలందరి మా మొర ఆలకిచ్చి ఈ రోజు వర్షం పడాలని, మంచి వర్షం కురవాలని, పంటలన్నీ బాగా పండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. రోజు కోటనందూరు గ్రామం అంతా ఏకమై, అంటే మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ, అలాగే పురుషులందరూ కూడా అందరు పిల్లలతో సహా అందరూ ఏకమై ఈ రోజు ఈ ప్రార్థన చేయడం జరిగింది. ఈ వినాయకుడికి పూజ చేయడం జరిగింది. నీళ్లతో అభిషేకం, పాలతో అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని, అన్నదాత సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షం కురవాలని చెప్పి మేము అందరం కూడా ఏకకంఠంతో కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. కాకినాడ జిల్లా శంకవరం మండలంలోని పెద్దమల్లాపురం పంచాయతీ శృంగాధార గ్రామంలో ఇటీవల భార్యాభర్తల ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్చిన సంఘటనలో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామని పెద్దాపురం డీఎస్పీ హరినాథరాజు అన్నారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ హరినాథరాజు వెల్లడించారు. ఈ కేసులో ఒకటేనండి ముద్దాయి. ఈ కేసులో మణికుమార్ అమ్మాయినే ఈ కేసులో నిందితుడిగా దర్యాప్తు బట్టి తేలిందండి. గతంలో అయితే ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి కొన్ని విషయాలు నడిచిన తర్వాత పెద్దలందరూ కూడా ఈ సూర్యవతి ఎవరైతే ఉన్నారో అవన్నీ కొంతకాలం బయట ఉంటారు, అవన్నీ మళ్ళీ తిరిగి తక్కువ పంపించారు. ఈ విషయం అంతా కూడా ఈ మణికుమారికి నచ్చలేదు. ఎలాగైనా సరే వీళ్ళ మీద దాడి చేసి హత్య చేయాలని ఉద్దేశంతో ఆయన ఈ రాత్రి వచ్చాడు. ఆయన తుపాకీ కాకుండా ఆ రాత్రి కట్టుబాటు కూడా తిరిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ సాక్షులు చెప్పారు. కాబట్టి దానికి ఏదైతే కత్తి ఉపయోగించారో అది దీని వెపన్ ఏంటంటే సింగిల్ బ్యారల్ మధ్యలో ఉంటుంది. అంటే ఎస్బిఎంఎస్ తుపాకీ అంటారు, నాటు తుపాకీ అంటారు. దీనికి లైసెన్స్ తుపాకీ కాదు, ఈయన లైసెన్స్ తుపాకీ కూడా కాదు. ఈయన ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఈయన ఒరిస్సాలో కొన్నాడు, ఇదైతే లైసెన్స్ వెపన్ కాదు. ఈయనకి లైసెన్స్ కూడా లేదు. ఆ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేసి ఆ సెక్షన్ ప్రకారం కూడా రిమాండ్ పంపిస్తున్నాడు. ప్రతిపాడు గౌరవ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ పంపిస్తున్నాడు. మారణాయుధంతో దాడి ఇలాంటి విషయాలు సీరియస్గా తీసుకోమని చెప్పేసి ఎప్పుడు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. మాకు స్టేట్ లెవెల్లో డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ వారేమో తెలియజేసిన ఆదేశాలు పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు ప్రత్యేకమైన కేసు తీసుకుని కేసు జరిగినటువంటి ముందు ఏంటంటే ఈ ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఉద్దేశం ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందో గ్రామ పరిస్థితి లేదన్నట్టు వెంటనే ముద్దాయిల గురించి ఆదించి ప్రతిపాడు సిఐ గారు శ్రీ సూర్యప్పారావు గారు, అలాగే అన్నవరం ఎస్ఎస్ అయినటువంటి శ్రీహర్ బాబు
మాజీ మంత్రి దివంగత జగ్గంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు అత్తులూరి సాయిబాబు మాట్లాడుతూ రామ్మోహన్ రావుతో జగ్గంపేట నియోజకవర్గానికి సత్సంబంధాలు ఉన్నాయని, తోట నరసింహం రాజకీయాల్లో రావడానికి కారణం రామ్మోహన్ రావు అని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండేందుకు కారణం రామ్మోహన్ రావు అని కొనియాడారు. అనంతరం బండారు రాజా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగ్గంపూడి రామ్మోహన్ రావులు చెరగని చిరునామాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్, బొద్దిరెడ్డి చక్రరావు, ఇళ్ల అప్పారావు, కాపు కంచె లక్ష్మణరావు, నక్కిరెడ్డి నాగేశ్వరరావు, కుండా జాన్ వెస్లీ, కాపవరపు సతీష్, బోరా గంగరాజు, కొత్తపల్లి సంజీవ్, కలవల అబ్బులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చెప్పగానే ఇలాగా రామస్వామి గారు గట్టిగా చేద్దాం రాజా, మామూలుగా నువ్వు అక్కడక్కడ పెట్టి చేసేటువంటి మన పార్టీ ఆఫీస్ ఉంది కదా అక్కడ చెయ్యి, మన ఏర్పాట్లు అయ్యి నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారిని చంటిబాబు గారు రామస్వామి గారు స్పందించడం, అలాగే సాయిబాబు కూడా రాజా ఇలాగా రాజా గారు ఫోన్ చేశారు కదా ఎక్కడ పెడతావు పెట్టు, నేను కూడా వస్తాను, మన కార్యక్రమం జయప్రదం చేద్దాం అని చెప్పేసి సాయిబాబు గారు అలాగే నాతోటి పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేయడానికి కారణమయ్యారు. అలాగే మండలం నుంచి వచ్చిన మా సోదరులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీరు కూడా, నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు, కనీసం మెసేజ్ పెట్టి. తుని గాంధీ చట్టం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నామినేట్ అయిన తెలుగు యువత సీనియర్ నేత దంతులూరి వెంకట శివరామకృష్ణరాజు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పుట్టినరోజునే పదవి వరించిన వేళ కూటమి నాయకులు శివరామకృష్ణ రాజు బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసిన శివరామకృష్ణరాజుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు శివరామకృష్ణరాజు గారు గాంధీ సత్రం పాలక సభ్యులుగా ఎన్నిక కాబడిన శివరామకృష్ణరాజు గారిది కూడా ఈరోజు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేసి చాలా ఘనంగా జరిపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని గాంధీ సత్రం ధర్మకర్తల మండలి నియామకం. యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపిన రథసారథులు. రామన్నపాలెం అగ్ని బాధితులను పరామర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. ఫలించిన కోటనందూరు ప్రజల జలాభిషేకాలు. సాయంత్రం కల్లా జడివాన్. నిరాడంబరంగా అశోక్ బాబు జన్మదిన వేడుకలు.
కూటమి నేతల ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.